హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 27, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ఇండెక్స్ పైన అడగడం జరిగింది. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తూ ఉన్నాను, వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి అని చెప్పేసేసి ఆల్రెడీ లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? మరియు ఈ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఏదైనా ఒక సూచీ గురించి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూచీకి సంబంధించిన పేరేంటో చూడండి. పేరు, నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇక్కడ ఈ సూచీ పేరు వచ్చేసేసి ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026. మరి ఈ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటని అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న డిజాన్ షిరా అండ్ అసోసియేట్స్ అనే సంస్థ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఈ సూచీని విడుదల చేయడం జరిగింది. ఏదైనా ఒక సూచీ వార్తల్లోకి వచ్చినప్పుడు సూచీ పేరు చూడాలి, ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటో చూడాలి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడో చూడాలి. ఆ తర్వాత ర్యాంకింగ్స్ విషయానికి వస్తే, ఈ సూచీలో ఏదైనా ఒక సూచీ గురించి చూస్తున్నప్పుడు ఆ సూచీలో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉందో చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సూచీలో చైనా టాప్ పొజిషన్లో ఉంది. ఇక తర్వాత వచ్చేసేసి మలేషియా, ఆ తర్వాత వియత్నాం, అలా చెప్పుకుంటూ పోతే ఆరవ స్థానంలో భారతదేశం ఉంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశము. ఇక ఆసియా దేశాల్లో తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని ప్రతి సంవత్సరం కూడా అంచనా వేస్తుంది ఈ డిజాన్ షిరా అండ్ అసోసియేట్స్ అనే సంస్థ. 11వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆసియా దేశాల్లో 11 దేశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసామనుకోండి. టాప్ పొజిషన్లో చైనా ఉండి, సెకండ్ పొజిషన్లో మలేషియా, థర్డ్ పొజిషన్లో వియత్నాము, భారత్ 6వ స్థానము, ఇక బంగ్లాదేశ్ వచ్చేసేసి 11వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మరి ఏ సూచి గురించి అయినా కూడా ఇదే విధంగా అబ్జర్వ్ చేయండి పాయింట్స్ని. పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ పైన అయితే ఎగ్జామినర్ క్వశ్చన్ వేసే అవకాశం ఉందో అవి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇక్కడ ఏ సంస్థ రిలీజ్ చేసిందన్నాను? డిజాన్ షిరా అండ్ అసోసియేట్స్ అనే సంస్థ. ప్రధాన కేంద్రం హాంకాంగ్. ఆసియా దేశాల్లో తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని ప్రతి సంవత్సరం కూడా అంచనా వేస్తుంది ఈ సంస్థ. 11 దేశాలకి ర్యాంకులను చూసాము. అందులో చైనా టాప్ ఉంది, నెక్స్ట్ మలేషియా, తర్వాత వియత్నాం, ఆ తర్వాత భారత్ 6వ స్థానము, ఇక 11వ స్థానంలో బంగ్లాదేశ్. ఎనఫ్. ఈ పాయింట్ చూడండి, పోటీ పరీక్షల కోణంలో వీటి నుండే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్స్ పైన. ఓకేనా? రైట్. మరి ఏదైనా ఒక సూచీ గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ సూచీలో ర్యాంకింగ్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏ ఇండికేటర్స్, ఏ అంశాలను ఆధారంగా తీసుకొని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారో చూడాలి. మరి ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026 దేశాలకు ర్యాంకులను చూస్తాం కదా. మరి ఏ కండిషన్స్, ఏ ఇండికేటర్స్ ఆధారంగా ర్యాంకులను ఇవ్వడం జరిగింది? స్కోర్ ఇచ్చారంటే 8 ఇండికేటర్స్ ఆధారంగా, 8 ఇండికేటర్స్ ఆధారంగా. ఆ 8 ఇండికేటర్స్ ఏంటంటే, ఒకటి ఆర్థిక పరిస్థితి, ఆయా దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆసియా ఖండంలోని ఆయా దేశంలో. నెక్స్ట్ రాజకీయ ప్రమాదాలు ఎటువంటి ఉన్నాయి ఆ దేశంలో. నెక్స్ట్ వ్యాపార వాతావరణం, బిజినెస్ ఎన్వైర్న్మెంట్. ఇక అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా జరుగుతుంది ఆ దేశానికి సంబంధించి. పన్ను విధానం, ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉంది. ఇక మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఆ తర్వాత కార్మిక శక్తి, లేబర్ ఫోర్సు ఆ దేశంలో ఎలా ఉంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ. ఇక ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఆయా దేశంలో అని చెప్పేసి ఈ 8 ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని ఆసియా దేశాల్లో తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది డిజాన్ షిరా అండ్ అసోసియేట్స్. ఎనఫ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వార్తల్లో ఏదైనా రిపోర్ట్ కనిపించిందంటే రిపోర్ట్ మొత్తాన్ని చదవండి అని చెప్పట్లేదు. ఆ రిపోర్ట్లో
పోటీ పరీక్షల కోణంలో ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి ఖచ్చితంగా చూడాల్సిన పాయింట్స్, వాటిని అయితే తప్పనిసరిగా చూడాలి. ఓకేనా. అండ్ వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. దానికి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని మనం ఇచ్చామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా, సరిపోతుంది. అండ్ మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సరిపోతుంది. ఈ ఏషియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది ప్రభుత్వ సూచిక కాదు, ప్రైవేట్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ రూపొందిస్తుంది. డిజాన్ షిరా అండ్ అసోసియేట్స్ అంటున్నాను. రైట్, ఎనఫ్. ఇక భారతదేశంలో తయారీ రంగానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, ఇప్పటికే మనం అమల్లో చూస్తున్నాము. రైట్. ఇక నెక్స్ట్ ఈరోజు జనవరి 27, 2026 వార్తలు నిలిచిన అంశాలు ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి మనం నిన్నటి రోజున జనవరి 26 సందర్భంగా చాలా వేడుకలు చూసాం మనము. గణతంత్ర దినోత్సవ వేడుకలు. మరి అందులో భాగంగా ప్రత్యేక ప్రదర్శనలు కానివ్వండి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారి గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చూసాము. మరి ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అదే రోజు ఒక ప్రత్యేకమైన ఉత్సవం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవం గురించి తెలుసుకోవాలంటే పోటీ పరీక్షలు ఏమడుతారంటే ఆ ఉత్సవం పేరేంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉత్సవం అది, ఎందుకోసం ఉద్దేశించబడింది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పటివరకు. సో జనవరి 26, 2026 ప్రారంభమైంది భారత్ పర్వ్ 2026 ఉత్సవం. భారత్ పర్వ్ అనేది ఒక ప్రత్యేకమైన వేడుక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం భారత్ పర్వ్ అంటారు. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రీ చూడాలి. భారత్ పర్వ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ మనం ఒకటిగానే చూస్తాము. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ఎవరో గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు. సో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ఉత్సవం లేదా ఒక వేడుక భారత్ పర్వ్. గుర్తుంచుకోండి, మన భారతదేశం యొక్క సంస్కృతి గురించి ప్రత్యేకంగా ప్రదర్శన 6 రోజుల పాటు. జనవరి 26 నిన్నటి రోజున ప్రారంభమైంది, జనవరి 31 వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? వేదిక చూడాలి, ఎర్రకోట వేదికగా. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అండ్ ఇక్కడ ఇంకోటి అడుగుతుంది. ఇక్కడ మనము నిన్నటి రోజున ప్రత్యేకంగా పరేడ్ చూసాము, శకటాల ప్రదర్శన చూసాము. ఇవన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. ఈ శకటాల ప్రదర్శన వరకు ర్యాంకింగ్స్ అనేవి వస్తాయి ఇక ఈ 2 రోజులలో. అంటే ఉత్తమ శకటం ఏంటి, మొదటి స్థానము, 2వ స్థానము, శాఖల పరంగా మొదటి స్థానం మీద అలా వస్తాయి. సో శకటాలు లేదా ట్యాబ్లు వీటికి సంబంధించి ఏ కన్సర్న్ మినిస్ట్రీ అంటే అదేమో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నప్పుడు బేసిక్ నుండి రండి, మీకు ప్రతి పాయింట్ ఇస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ సాంస్కృతిక మరియు పర్యాటక ఉత్సవము. అందుకే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అన్నాను. జాతీయ, సో నేషనల్ లెవెల్లో సాంస్కృతిక మరియు పర్యాటక ఉత్సవమే భారత్ పర్వ్ 2026. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు, మెయిన్ పేజ్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం 6 రోజుల పాటు నిర్వహించబడుతూ 2026 జనవరి 31 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరుగుతోంది. భారత్ పర్వ్ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక జాతీయ స్థాయి కార్యక్రమము. భారతదేశానికి సంబంధించిన సాంస్కృతిక, కళాత్మక, వంటకాల మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడము ఈ ఉత్సవం యొక్క భారత పర్వ్ యొక్క ప్రత్యేక లేదా ప్రధాన ఉద్దేశము. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ పర్యాటక సామర్థ్యము మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. గణతంత్ర దినోత్సవ వేడుకలతో అనుసంధానంగా జాతీయ సమైక్యత మరియు సాంస్కృతిక ఐక్యతను ప్రోత్సహించేందుకు భారత్ పర్వ్ నిర్వహించబడుతుంది. ప్రతి పాయింట్ నేను మీకు ఇచ్చే ప్రతి పాయింట్ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు ఉద్దేశించి మనం క్లాసులు చెప్తున్నాము. ఓకేనా. క్లాస్ విన్న తర్వాత నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు పీడిఎఫ్ ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇస్తున్నాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ పీడిఎఫ్లో ఉంటుంది. ఓకేనా, చూడండి.
ఇక భారత్ పర్వ్, ఏదైనా ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు బేసిక్స్ నుండి రావాలి. భారత్ పర్వ్ అంటున్నాను. మరి భారత్ పర్వ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఎక్కడిదని చూసాము. మరి మొదటిసారి భారత్ పర్వ్ పేరుతో ఉత్సవాలు అనే వేడుక అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? 2016. ఓకేనా. ఇక ఏ మంత్రిత్వ శాఖ? పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకేనా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం ఎవరు చెప్తున్నాను. ఏదైనా ఒక రాష్ట్రం గురించి చెప్తున్నప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంది, అంటే ఎవరి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నాను. అవి జీకేలో మీకు ఇంపార్టెంట్. ఇక ఎర్రకోట, రెడ్ ఫోర్ట్. ఎర్రకోటను 1648లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. ఎర్రకోటను 2007 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 చేరింది లాస్ట్ ఇయర్. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఈజ్ 44th ఇన్ ఇండియా. ఎలా? వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వచ్చే గుర్తింపు ఉంది, గుర్తుంచుకోండి. అలా 2007 సంవత్సరంలో ఎర్రకోట గుర్తింపు వచ్చింది. ఓకేనా. ఎర్రకోట రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ పేరుతో యునెస్కో జాబితాలో నమోదైంది. ఇక నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్, వార్తలో నిలిచిన ఒక ఒప్పందము రక్షణ రంగానికి సంబంధించి. రక్షణ రంగము, డిఫెన్స్ రిలేటెడ్. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. కారణం ఏంటంటే ఎక్కువ టాపిక్స్ మనకు రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వస్తున్నాయి. ప్రతిరోజు ఆన్ యావరేజ్ ఒక 2 టాపిక్స్ అనేది చూస్తున్నాము. మరియు వార్తలు నిలుస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన వర్ధమాన అంశాలను ఎలా చూడాలంటే 6 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాను మీకు. వార్తలు నిలుస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, రక్షణ రంగ ఒప్పందాలు మరియు రక్షణ రంగ దిగుమతులు, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోదముద్ర వేసింది. ఇటువంటివి చూడాలి. 6 సెగ్మెంట్స్. ఇక్కడ వార్తలు నిలిచిన ఒక ఒప్పందం అంటున్నాను. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ ఒప్పందంలో ఎవరెవరు పార్టిసిపెంట్స్, అంటే ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది. ఫస్ట్ పాయింట్. ఉద్దేశం ఏంటి? ఏదైనా ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు. మన త్రివిధ దళాల్లో ఒకటైన త్రివిధ దళాలు ఏంటి? ఆర్మీ, నేవీ, చీఫ్. సో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీ రీసెంట్గా మనం చూసాము. జనవరి 15th రోజున ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనం ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి జైపూర్ వేదిక అని చెప్పేసి లింక్ అవ్వాలి. డేటా సెంట్రిసిటీకి ఈ సంవత్సరం ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి అటువంటి ఇండియన్ ఆర్మీ ఐఐఎస్సి అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు మరియు ఇండియన్ ఆర్మీ మధ్య ఒక ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే స్వదేశీ కృత్రిమ మీద రక్షణ వ్యవస్థ భాగస్వామ్య ఒప్పందము. సో స్వదేశీ కృత్రిమ మీద రక్షణ వ్యవస్థ కోసం ఇటీవల ఇండియన్ ఆర్మీ ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ఓకేనా. సో ఇదే ఒప్పందాన్ని ఇంగ్లీష్లో కనుక చెప్పాలంటే, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, సో టు అడ్రస్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ ఎన్వైర్న్మెంట్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఈ సెంటెన్స్ ఇస్తాడు. దీనికోసం ఇటీవల ఇండియన్ ఆర్మీ ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటారు. ఎనఫ్. ఇక వార్తలో నిలిచిన ఒక పుస్తకం, అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ఏదైనా ఒక బుక్ గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో దానికి ఇంపార్టెన్స్ ఉంది అంటే ఫస్ట్ ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూడండి. కవర్ పేజ్ మీకు ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు క్లారిటీ ఇస్తున్నాను మీకు. సో నేను ఏదైతే చెప్తా అది నేను పాటించాలి ముందు. సో కవర్ పేజ్ చూపించాలి. ఆ కవర్ పేజ్ పైన ఆ పుస్తకం పేరు ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో అయితే ఆ నేమ్ ఉంటుందో, బుక్ నేమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని కింద ఆథర్స్ పేర్లు ఉంటాయి, చూడండి. ఉద్దేశం ఏంటో చూడండి. ఎనఫ్. సో ఆపరేషన్ సింధూర్ పైన సమగ్ర వివరణతో కూడిన ఒక పుస్తకం అనేది లాంచింగ్తో ఈరోజు న్యూస్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ ఇయర్ 2025 April 22 ఒక డార్క్ స్పాట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పొచ్చు, డార్క్ డేగా చెప్పొచ్చు. April 22, 2025 ఏం జరిగింది ఆ రోజు? జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్, బైసరన్ వ్యాలీ అంటాం కదా, దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాము. అక్కడ ఉగ్ర దాడి జరిగింది పర్యాటకుల పైన. సో చాలామంది చనిపోయారు. మరి దానికి ప్రతీకారం మనం తీర్చుకున్నాము. ఆ దాడి వెనుక ఉంది పాకిస్తాన్, ప్రతి ఒక్కరికి తెలిసింది, అది వాళ్ళకు కూడా తెలుసు. మరి
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది, ప్రోత్సహిస్తుంది, పెంచి పోషిస్తోంది. మరి అటువంటి ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఈ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా భారత్ మే 7, 2025 రోజున ప్రతి దాడికి తిరిగి సింపుల్గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్, ఒక ప్రెసిషన్ స్ట్రైకింగ్ మన భారత భూభాగం నుండే పాకిస్తాన్లోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉన్న ఉగ్ర స్థావరాలను, ఉగ్ర శిబిరాలను పేల్చి పారేసేసాము. బ్రాహ్మోస్ కీలక పాత్ర పోషించింది ప్రెసిషన్ స్ట్రైకింగ్. మరి అటువంటి ఆపరేషన్ సింధూర్ పైన సమగ్ర వివరణ అందించడానికి ఒక బుక్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆ బుక్ పేరు ఏంటంటే రెడ్ లైన్స్ రీడ్రాన్ అనే ఒక పుస్తకం రీసెంట్గా న్యూస్లో ఉంది. ట్యాగ్లైన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనేది బుక్ పేరు, పుస్తకం పేరు. మరి ఈ పుస్తకం యొక్క రచయితలు ఎవరు? సహరచయితలు 4. సో ఎవరు అంటే ఒకరు మేజర్ జనరల్ బిపిన్ బక్షి, నెక్స్ట్ ఎయిర్ మార్షల్ రాజేష్ కుమార్, నెక్స్ట్ అనిల్ ట్రిగునాయట్, నెక్స్ట్ అఖిలేష్ భార్గవ. సో పేర్లు గుర్తుంచుకోండి. 4 రచయితలు, సహరచయితలు అనొచ్చు, 4 కాబట్టి ఓకేనా, సరిపోతుంది. సో 2026 జనవరి 22న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు ప్రస్తుతము ఉపేంద్ర ద్వివేది గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏమో అనిల్ చౌహాన్ గారు. రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఓకేనా, ఈ పుస్తకాన్ని కోనార్క్ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఓకేనా, ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో సరిపోతుంది. ఆపరేషన్ సింధూర్ పైన సమగ్ర వివరణ అనేది అందిస్తుంది. అందులో ఇండియన్ ఆర్మీ పాత్ర కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా నేవీ ఎలా సపోర్ట్ చేసింది, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనకు సమాచారం తెలియడానికి ఇచ్చారు. సో ఆర్మీ నుండి వచ్చిన పుస్తకం అని చెప్పవచ్చు. రైట్, ఎనఫ్. సో ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు బేసిక్స్ ఖచ్చితంగా చూడాలి. మీకు ప్రతి టాపిక్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, టాపిక్కి లింక్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇవన్నీ చూడండి. రైట్, ఇక నెక్స్ట్ రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న ఒక జంతువు గురించి మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ఉంది కదా, ఆర్మీ కవాతు నిర్వహించింది కదా. మొట్టమొదటిసారి ఆర్మీ కవాతులో జంతు ప్రదర్శనని మనం చూసాము. ఆ జంతు ప్రదర్శనలో అందరి చూపుని కూడా అట్రాక్ట్ చేసిన ఒక జంతువు ఉంది, ఒంటె. ఆ ఒంటె ఏదంటే రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతంలో కనిపించే ఒంటెలు కాదు, ప్రత్యేకమైన ఒంటె. ఆ ఒంటె జాతి ఏం చెప్పొచ్చు అంటే బ్యాక్ట్రియన్ క్యామెల్ లేదా బ్యాక్ట్రియన్ ఒంటె. ఈ బ్యాక్ట్రియన్ ఒంటె యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి డబుల్ హంప్ ఉంటుంది. డబుల్ హంప్డ్ క్యామెల్ స్పీసీస్ ఇది, డబుల్ హంప్ గుర్తుంచుకోండి ఒంటె. అండ్ ఇక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఈ బ్యాక్ట్రియన్ క్యామెల్ అనేది, ఈ బ్యాక్ట్రియన్ ఒంటె అనేది ఒకే ఒక్క ప్రాంతంకి పరిమితము, అక్కడే గుర్తించడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని నుబ్రా వ్యాలీలో ఇవి కనబడతాయి. మరి ఆర్మీలో సేవలు అందిస్తున్నాయి. ట్రైన్డ్ బ్యాక్ట్రియన్ క్యామెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిన్న సైనిక కవాతులో నడిపించారు. గాల్వన్, నుబ్రా అనే 2 ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయి. కాబట్టి న్యూస్ పేపర్లో కనిపించినవి ఏవైతే ఉంటాయో వాటి గురించి పోటీ ప్రశ్నలు అడుగుతారు. మనకు అవేర్నెస్ ఉందా లేదా, బ్యాక్ట్రియన్ క్యామెల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు, ఈ డబుల్ హంప్ ఇటువంటివి. ఓకేనా, సో ఇక అబ్జర్వ్ చేస్తే ఇక నెక్స్ట్ భారతదేశంలో చార్ధామ్ అంటాము, ఉత్తరాఖండ్లో చార్ధామ్ అంటాము. రెండింటి గురించి కూడా ఐడియా తెచ్చుకోండి. భారతదేశంలో చార్ధామ్ అన్నాం అనుకోండి, భారతదేశంలో 4 వైపులా కూడా పవిత్ర స్థలాలు. ఒకటి ఉత్తరాన మనం అబ్జర్వ్ చేస్తే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4ంటిని ఉత్తరాఖండ్లో చార్ధామ్ అంటాము. ఉత్తరాఖండ్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి పేరు గుర్తుంచుకోండి. చార్ధామ్ యాత్రకు పోయారు మా వాళ్ళు అంటారు కదా, అదేంటంటే ఉత్తరాఖండ్లో చార్ధాము. ఆ 4ంట్లో ఆ చార్ధామ్లో ఒకటి ఉంది కదా కేదార్నాథ్. సో కేదార్నాథ్ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వైపున అంటే పశ్చిమ వైపున, భారతదేశానికి పశ్చిమ వైపున ద్వారక, దక్షిణ వైపున రామేశ్వరం,
ఇక తూర్పు వైపున పూరి పూరి ఒడిషా, గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్. చార్ధాములు 2 చెప్పాను ఇప్పుడు మీకు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఎగ్జామినేషన్లు మీకు కన్ఫ్యూజ్ చేస్తారు, అమర్నాథ్ అని ఇస్తారు. అమర్నాథ్ ఇక్కడ కాదు, అమర్నాథ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఓకేనా? ఈ చార్ధామ్ ఏమో ఉత్తరాఖండ్. ఆ చార్ధామ్లో ఒకటేమని చెప్పాను, కేదార్నాథ్ అన్నాను కదా. కేదార్నాథ్ గుర్తుంచుకోండి. దేశంలో 4 ఉంటాయి కదా పవిత్ర స్థలాలు. ఒకటి కేదార్నాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. ఇంపార్టెంట్ ఇవి. కొన్ని టాపిక్స్ పట్ల మనకు జనరల్ ఐడియా ఉండాలి. ఇక ఇప్పుడు భారతదేశంలోని చార్ధామ్తో మనకు వద్దు, ఉత్తరాఖండ్లోని చార్ధామ్కి వెళ్దాం. ఉత్తరాఖండ్లో చార్ధామ్ ఏమంటాము, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ కదా. ఈ చార్ధామ్ యాత్ర ఇక ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ ఆ టైంలో ప్రారంభమవుతుంది. 6 నెలలు మాత్రమే టెంపుల్స్ ఓపెన్ అవ్వడం. కేదార్నాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, టెంపుల్స్ ఓపెన్ అవ్వడము. చుట్టూ హిమ ప్రాంతము, చాలా అద్భుతము. మరి ఇక మీదట రానున్న రోజుల్లో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండాలి అనే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అతి త్వరలో ఆమోదించనున్నారు. ఈరోజు అన్ని వార్తాపత్రికలు మీరు చూసుంటారు. బద్రీనాథ్, కేదార్నాథ్ పవిత్ర శివాలయాలు, హిందువులకు మాత్రమే ఇక్కడ అలో ఉంటుంది ఇక మీదట అని చెప్పేసేసి ఆ న్యూస్లో ఉంది. ఇక ప్రతిపాదన ఆమోదమై అమల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఉత్తరాఖండ్లో చాలా అంశాలు మనం చూస్తున్నాము. ఆపరేషన్ కలనేమి అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆపరేషన్ కలనేమి ప్రోగ్రాం, ఆ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉత్తరాఖండ్లో ఎవరైతే తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్నారో, ఫేక్ సెయింట్స్ ఉంటారు కదా, దొంగ స్వామీజీలు అంటాం కొంతమంది. సో దొంగ స్వామీజీలను పట్టుకొని వాళ్ళని శిక్షిస్తున్నారు. ఇటువంటివి అర్థం చేసుకోండి. సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటువంటివి. ఓకేనా? సో ఇది ఇక్కడ టాపిక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక కమిటీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి పిఎఫ్ఆర్డిఏ. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు బేసిక్స్ చూడండి. పిఎఫ్ఆర్డిఏ అనేది ఒక చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ. 2013 యాక్ట్ ఆధారంగా 2014 నుండి అమల్లోకి వచ్చింది. మరి పిఎఫ్ఆర్డిఏ వేస్తున్న కమిటీలపైన రీసెంట్గా మనం చాలా టాపిక్స్ చూసాము. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఆ రెగ్యులేటరీ బాడీస్ వార్తల్లోకి వచ్చినాయంటే పోటీ పరీక్ష క్వశ్చన్ వచ్చినట్టే. రెగ్యులేటరీ బాడీస్ నియంత్రణ సంస్థలు అంటే ఏంటి? ఉదాహరణకు బ్యాంకింగ్ రంగం అనుకోండి, ఆర్బీఐ బ్యాంకింగ్ రంగం మొత్తాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. టెలికాం రంగం అని అనుకోండి, ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. బీమా రంగం అనుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నాం అనుకోండి, సెబీ. అలా భారతదేశంలో పెన్షన్ సిస్టమ్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీ పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, చట్టబద్ధ సంస్థ. రీసెంట్గా వీరు వేసిన ఒక కమిటీ గురించి చూసాము. హామీతో కూడిన పెన్షన్ కోసం ఎంఎస్ సాహు కమిటీ అని చెప్పేసి, సాహు కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ. ఉద్దేశం ఏంటని అడుగుతారు. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అది లాస్ట్ ఒక 1 వీక్లోనే చూసాము. ఇప్పుడు పిఎఫ్ఆర్డిఏ ఇంకొక కమిటీని వేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే జాతీయ పెన్షన్ వ్యవస్థ పెట్టుబడి మార్గదర్శకాల సమీక్ష కోసము. సో ప్రత్యేకంగా సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని చెప్పేసి నారాయణ్ రామచంద్రన్ కమిటీ, ఇటీవల నారాయణ్ రామచంద్రన్ కమిటీ న్యూస్లో ఉంది. ఎవరు వేశారు? పిఎఫ్ఆర్డిఏ. ఎందుకోసం వేసింది? జాతీయ పెన్షన్ వ్యవస్థ పెట్టుబడి మార్గదర్శకాల సమీక్ష కోసము సలహాలు, సూచనలు, సిఫార్సులు చేయడానికి. ఎనఫ్. ఓకేనా? సమీక్ష చేస్తుంది, ఫస్ట్ అనలైజ్ చేస్తుంది, మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, చేసేసి అందులో ఇంప్రూవ్మెంట్స్ కోసము సూచనలు ఇస్తుంది అన్నట్టు. ఎనఫ్. ఇలా చదవండి. డైరెక్ట్ సింగిల్ లైన్లో అయిపోవాలి టాపిక్. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి టాపిక్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ప్రతి టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇన్ డీటెయిల్గా వెళ్తే టాపిక్ సంబంధించి జాతీయ పెన్షన్ వ్యవస్థ పెట్టుబడి మార్గదర్శకాలను ఆధునీకరించేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వ్యూహాత్మక ఆస్తి కేటాయింపు మరియు ప్రమాద పాలన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నారాయణ్ రామచంద్రన్ అధ్యక్షత వహిస్తున్నారు. కమిటీ తన సిఫార్సులను 9 నెలల వ్యవధిలో సమర్పించాల్సి ఉంటుంది. ఓకేనా? ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టంలో వ్యూహాత్మక ఆస్తి కేటాయింపు మరియు ప్రమాద నిర్వహణ వ్యవస్థలను పునరూపకల్పన చేయడం ఈ కమిటీ ఉద్దేశము. రైట్. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగాలకు చెందిన ఎన్పిఎస్ పెట్టుబడులన్నింటినీ ఈ సమీక్షలో పరిశీలిస్తారు. ఎనఫ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ 2014లో స్థాపన జరిగింది. 2013 యాక్ట్ ఆధారంగా, అందుకే చట్టబద్ధ సంస్థ అంటున్నాను. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది.
ఏదైనా ఒక సంస్థ జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు పోటీ పరీక్షలు దానిపైన అడుగుతారు. దానికి కీలక బాధ్యతల్లో చీఫ్గా లేదా చైర్పర్సన్గా లేదా డైరెక్టర్గా ఎవరున్నారని చెప్పేసి. ప్రస్తుతం PFRDA చైర్పర్సన్ వచ్చేసి శివ సుబ్రహ్మణ్యన్ రామన్ గారు. 2025లో వచ్చారు తను. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ 2004 ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించబడింది. ఓకేనా, రైట్. ఇక ఈరోజు ప్రశ్న, నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రశ్న. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి లేదా అతిథులు ఎవరు? ఈ సంవత్సర వేడుకల ప్రత్యేక ఇతివృత్తం థీమ్ ఏంటి? మరియు లాస్ట్ 10 ఇయర్స్లో మీకు 2014 నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతదేశానికి విచ్చేసిన అతిథులు వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ భారత్ పర్వ్ 2026 ప్రత్యేకత ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మొదటిసారి భారత్ పర్వ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016లో. ఇక నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు మధ్య కుదిరిన ఒప్పందము, స్వదేశీ కృత్రిమ మీద రక్షణ వ్యవస్థ భాగస్వామ్య ఒప్పందము. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము, ఆపరేషన్ సింధూర్ గురించి సమగ్రంగా మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఒక పుస్తకము, రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనే పుస్తకం. రచయితలు 4, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్టీరియన్ క్యామెల్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈరోజు డిస్కస్ చేశాను? భారతదేశంలో ఈ బ్యాక్టీరియన్ క్యామెల్ కనిపించే ఏకైక ప్రాంతం ఏంటి? ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఏ కంటెక్స్ట్లో ఈ టాపిక్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. జంతువుల గురించి ఈసారి రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు, ఎందుకంటే నిన్న మనం జంతు కవాతుని చూసాము. నెక్స్ట్, చార్ధామ్లో ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. దాంతోపాటు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ఇక హిందువులకే ప్రవేశం ఉంటుందని చెప్పేసి ప్రత్యేక నిర్ణయం. నెక్స్ట్, సిక్కిం పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ అవార్డ్. ఈ పురస్కారం గెలుచుకున్న భారతదేశంలోని 15వ రాష్ట్రంగా, ఈశాన్య రాష్ట్రంలోని 3వ రాష్ట్రంగా సిక్కిం న్యూస్లో ఉంది. ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్, భారతదేశంలో మలేరియా నిర్మూలన దానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? నంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ స్టాట్స్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, అగర్వుడ్ సాగు ప్రోత్సాహం కోసము త్రిపుర రాష్ట్రం దాదాపు 80 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని తీసుకువచ్చింది. ఈ అగర్వుడ్ యొక్క ప్రత్యేకత ఎందులో ఉపయోగిస్తారు? గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, లకుండి తవ్వకాలు ఇటీవల న్యూస్లో ఉన్నాయి. ఈ లకుండి ఎక్స్కవేషన్స్ ఇక్కడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు న్యూస్లో ఉంది అంటే యునెస్కో గుర్తింపు కోసము ఈ లకుండి ఎక్స్కవేషన్స్ అనేవి ప్రత్యేకంగా న్యూస్లో ఉన్నాయి. నియోలిథిక్ కాలానికి సంబంధించి న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ బయటపడ్డాయి. అండ్ నెక్స్ట్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ భారతదేశంలో మరొక కమిటీతో న్యూస్లోకి వచ్చింది. కమిటీ పేరు నారాయణ్ రామచంద్రన్ కమిటీ. ఉద్దేశం ఏంటి? జాతీయ పెన్షన్ వ్యవస్థ పెట్టుబడి మార్గదర్శకాల సమీక్ష కోసము. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి జీవన్ రక్ష పథక్ పురస్కారాలు 2025 ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు? సో పౌరులకు ఇచ్చే పురస్కారాలు ఇదొకటి కూడా ఇంపార్టెంట్. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూస్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇక ప్రతిష్టాత్మక వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి ఏకైక పురస్కార గ్రహీతగా మన భారతదేశానికి చెందిన డాక్టర్ చంద్రకాంత్ లహరియా. ఈ పురస్కారాన్ని వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రపంచంలోని 5గురిలో మన భారతీయుడు. గుర్తుపెట్టుకోండి. ఈ పురస్కారాన్ని ఎవరు అందజేస్తారు, ఎప్పుడు అందజేస్తున్నారు, ప్రత్యేకత ఏంటి? మరియు ఈరోజు ప్రశ్న, 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి ఎవరు? ఈ సంవత్సర వేడుకల ప్రత్యేక ఇతివృత్తం ఏంటి? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్స్. పోటీ పరీక్షల కోరంలో ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి టాపిక్ని కూడా PDF రూపంలో ఇస్తున్నాను, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అవన్నీ చదవండి. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.